గైస్ బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ యొక్క ట్యాగ్ ఏమి అంటే బీడిఓ. ఓకేనా, బీడిఓ అనేది ఫుల్ ఎలిమెంట్. ఓకేనా, సో నేను దీన్ని ఏం చేయాలి అంటే క్లోజ్ చేయాలి, బీడిఓ అని ఇచ్చా. సో ఇక్కడ బి అంటే బై, డి అంటే డైరెక్షనల్, ఓ అంటే ఓవర్ రైడ్. ఇప్పుడు అసలు ఇది ఏం చేస్తుందో చూద్దాము. ఇక్కడ నేను కింగ్ అని ఇచ్చా. ఓకేనా, కింగ్ అని ఇచ్చా. ఇది ఒక కంటెంట్ అనమాట. అండ్ ఈ బీడిఓలో ఒక యాట్రిబ్యూట్ ఉంది. యాట్రిబ్యూట్ నేమ్ వచ్చి డిఐఆర్. డిఐఆర్ అంటే డైరెక్షన్ అని, బాగా గుర్తుపెట్టుకోండి. డిఐఆర్ అంటే డైరెక్షన్ అని. ఇప్పుడు నేను డిఐఆర్కి ఒక వాల్యూ ఇవ్వాలి. సో వాల్యూ ఎలా ఇవ్వాలి? ఈక్వల్స్ సింబల్ పెట్టి డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఈ డబుల్ కోట్స్లో వాల్యూ ఇవ్వాలి. సో ఇక్కడ నేను వాల్యూ ఏమి ఇస్తున్నానంటే ఆర్టీఎల్ అని ఇస్తున్నా. ఆర్టీఎల్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్టీఎల్ అంటే ఆర్ అంటే రైట్ అని, టీ అంటే టూ అని, ఎల్ అంటే లెఫ్ట్ అని, రైట్ టు లెఫ్ట్. అంటే దీని మీనింగ్ అంటే ఏం గైస్, ఇక్కడ కింగ్ అని ఉంది కదా, ఇప్పుడు కింగ్ అనే వర్డ్లో లెఫ్ట్ అంటే ఏది? ఇది వస్తుందా? కే అనేది లెఫ్ట్, రైట్ అంటే ఇలా ఇది వస్తుంది రైట్ అనేది, అవునా కదా? సో ఇప్పుడు కింగ్లో లెఫ్ట్ లెటర్ ఏది ఉంది? కే ఉంది. రైట్ లెటర్ ఏది ఉంది? జీ అని ఉంది. ఇది సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా లెఫ్ట్ అంటే ఏంది, రైట్ అంటే ఏమని. సో ఇప్పుడు నేను ఇక్కడ బీడిఓ అని ఇచ్చి డిఐఆర్ ఈక్వల్స్ టు ఆర్టీఎల్ అంటే ఈ లెటర్స్ అనేవి రివర్స్ అవుతాయి గ్యాస్. అంటే రైట్ ఇక్కడ ఉంది కదా, ఈ రైట్ సైడ్ నుంచి లెటర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అంటే దీని నుంచి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే జిఎన్ఐకే అని వస్తుంది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అంటే మీనింగ్ లెటర్స్ని రివర్స్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఆర్టీఎల్ అని ఇచ్చా అంటే రైట్ టు లెఫ్ట్ అని, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి లెటర్స్ అన్నీ మనకి ప్రింట్ అవుతాయి. సో ఫస్ట్ ఇవన్నీ మనం కామెంట్ చేసేద్దాము. సారీ, ఇవన్నీ కామెంట్ చేసేద్దాం. దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ లెఫ్ట్ రైట్ అనేది తీసేస్తున్నా. దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. సో ఎలా వచ్చింది చూడండి. నేనేమో ఇక్కడ కింగ్ అని ఇచ్చా, కేఏఎన్జీ అని, కానీ ఇక్కడ నేను డైరెక్షన్ ఆర్టీఎల్ అని పెట్టడం ద్వారా రైట్ నుంచి లెఫ్ట్కి ప్రింట్ అవుతున్నాయి జిఎన్ఐకే అని. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా బీడీ అంటే ఏదో. బీడిఓ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అది ఏదైనా ఒక వర్డ్లో ఉన్న లెటర్స్ని రివర్స్ చేస్తుంది. ఓకే, అలానే గైస్, అలానే ఇంకోటి ఇచ్చా ఇలాగా, కింగ్ ఈజ్ బొంగ్ అని ఇచ్చా. కింగ్ ఈజ్ బొంగ్ అని. ఇప్పుడు కామన్ సెన్స్ వాడండి, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? రైట్ సైడ్ ఏముంది? జీ ఉంది, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జిఎన్ఓబి స్పేస్ ఎస్ఐ స్పేస్ జిఎన్ఐకే అని పడుతుంది. ఇక్కడ చూడండి, బ్రౌజర్లోకి వెళ్ళా, రీఫ్రెష్ చేసా, వచ్చిందా? సారీ, ఇక్కడ జిఎన్ఓబి స్పేస్ ఎస్ఐ స్పేస్ జిఎన్ఐకే అని. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక వర్డ్ ఇచ్చినా, ఒక లైన్ ఇచ్చినా, ఏం ఇచ్చినా కూడా సరే రైట్ సైడ్ నుంచి లెటర్స్ అనేవి ప్రింట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి అవుట్పుట్లో, అంటే వెబ్ బ్రౌజర్లో. సో ఇది బీడిఓ, బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అనేది. యా.